బుజ్జి తల్లి నీకోసం అప్పు అనాట బిడ్డ దీనికి అయిపోయింది. అయ్యో చీచి చీరెను నీచి చీచి చీరెను నీ చీర చీ అమ్మ కక్కింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే అదే బోట్ రైడ్ కి అయితే వెళ్తున్నాం. ఫిష్ హంటింగ్. సో చలో. ఇప్పుడైతే మనం ఫిషింగ్ కూడా చేస్తున్నాం. బోట్ల పెద్ద చేప పడుతుంది. పడితే చూడండి చలో పెద్ద చేపనే పడుతుంది. పాట పాడారా పెద్ద చేప పెద్ద చేప మిగతా చేపలే పెట్టుకో. ఇంకో చేప కావాలంటే పట్టావు కదా పందిరే చేప, అది కాదు పందిరే చేపలు పెట్టావు కదా. చేపలు పట్టకపోవడం ఎందుకు రా, మళ్ళీ ఇంకా చేప కావాలంటున్నావు. ఏం లేదు, మా ఇందుకైతే వామిటింగ్ అవుతుంది పాపం. బోట్ పడదనుకుంటా. అమ్మ కక్కింది. మాకు చేప పడతారు అనుకున్నాం. చూడండి ఎంత పెద్ద చేప పడిందో. చూడు ఎలా పడిపోయింది. లే ఇందు ఇందు అయిపోయింది ఇందు సీను స్లీప్. నేను చేపలు పడుతున్నా చూడండి. మొహం కడుకో కడుక్కుంటావా? ఫిల్టర్ వాటర్ పాపం. దా సో అక్కడ ఇందు ఇటు దా మన చేప నాదందా కళ్ళు తిరుగుతున్నాయి. బాగా ఉన్నారు కదా. ఇగో నీళ్ళు కొడుతున్నాయి. ఇగో పాపం చూడండి ఇందు ఎలా అయిపోయిందో. ఇంకా వాసన చేసుకుంటుంది. ఫస్ట్ టైం బోటింగ్ అన్న చాలా యాక్టివ్ గా ఫీల్ అయింది. ఇప్పుడు చూడండి పడుకుంది. అప్పు అనాట బిడ్డ దీనికి అయిపోయింది. అయ్యో చీచి చీరెను నీచి చీచి చీరెను నీ చీర చీ కొన్ని తాగే నేనే తాగపోతే ఊగిపోతున్నాను బోట్ ఎట్టేటట్టు. చూడు ఇద్దరు 2 పెట్టలు ఒక దెబ్బకే 2 పెట్టలు పడ్డాయి. ఇంకా చేపలు ఆగుదని వేస్ట్ చేస్తాను చూడండి. ఇంకొక చేప చూపించు తాడు చూపించు. చూడండి ఇంకా చేప పడతాను వెయిట్ చేస్తుంది. తాడు చేతిలో ఉంది. ఇంకా చేప లోపలికి వేస్తాం. ఏమో అలా కూర్చు. సో ఇంకో 2 minutes లాగవచ్చు. ఇది చేప పడుతుందేమో చూద్దాం. ఇది పడుతుందా సరే లాగుతుంది. అయ్యా చూడతా లాగు 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 ఫాస్ట్ లో లాగు 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 వస్తుందా? పెద్దగా ఉంది పెద్ద ఉంది. లాగు 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 కింద వస్తుంది. కింద వస్తుంది. చేప పట్టింది. వదిలేసారి మిస్ అయిపోయింది. వచ్చి పోయినది. వీడియో కూడా తీసిన బాగుంది రితిక్. మరి వదిలేసా మళ్ళీ సరే ఈసారి అయితే పెద్దదే గుచ్చుకుందనుకో. ఒక చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉంది కదా వేసు మళ్ళీ వస్తే పెద్దదే సొర్ర చేప ఇంత ఉంది కానీ మిస్ అయ్యింది. దగ్గరికి వచ్చింది. స్విమ్మింగ్ చేద్దామా? ఏ ఇందు దూకుతావు ఏటే కిందకి. అసలు లాగు 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 వస్తుందా చూడు. ఇప్పుడు నాకు వస్తుంది. తీసుకుంది ఫాస్ట్ లా వదిలేసారు రితిక్ వదిలేసారు చేపని పెద్ద. సో గాయస్ ఇప్పుడైతే ఇంజిన్ నుంచి ఆయిల్ అయితే లీక్ అయిపోతుంది. అవును వాళ్ళకి చెప్దాం. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. చిన్న క్లిప్ చూడు ఎలా కార్ వస్తుంది లీక్ అయిపోతుందో. మొత్తం అంతా కనిపించట్లేదు. తాత మళ్ళీ ఫ్యాంటో చూపిద్దాం. కొంచెం వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చూపించండి. ఇప్పుడు ఇలా ఎక్స్ప్రెషన్ చూద్దాం. స్టోరీ ఇదేంది చెప్పారు ఇదికి రావద్దని. కాపల్సుకొని చేసినా ఏమన్నా.
మా మీద వస్తారు ఏమేమంటే చూద్దాం నడవాలి ఏమైంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ఇది స్విమ్మింగ్ చేసుకుని ఎలా తీసుకురావాలి, ఇంకో బోట్ ని తీసుకురావాలి. మాకు స్విమ్మింగ్ రాదు ఏం రాదు, నువ్వు లోపలికి తీసుకొచ్చి ఇట్లా చేస్తావేంది నాకు అర్థం కాదు. యాక్చువల్ ఇంకో బోట్ వస్తుంది. అది కాదు రాజు, నీకు ముందే చెప్పాను కదా మొత్తం అన్ని చూసుకొని చేయమని. అరే ఎవరు తెలుసు, ఆయిల్ బొక్క పడిపోతుంది, నాకే తెలుసురా. సరేనా, మనకేమైనా పర్వాలేదు, అవేమో నీళ్ళు ఇట్లా కొట్టుకుంటే సరే బ్రో, నీకోసం ఎవరికేంది. సరే నీకోసం స్విమ్మింగ్ చేసుకుని బోట్ చేస్తున్నప్పుడు వెయిట్ చేయకపోనే నా కోసం. వీడికి రాడికి స్విమ్మింగ్ ఎట్లా చేస్తావన్నా, నేను చేస్తాను, పర్లేదు బ్రో. ఏం చేస్తాం, నా వాళ్ళు ప్రాబ్లం పడదు. అసలు లీకేజ్ అవుతుంది చూపికరా, అవుతుందా మీరు వృత్తిగా అంటురా. చూడు చూడండి గాయ్స్. అరే ఏమన్నా పిచ్చానా మీకు అర్థం కాదు, నీళ్ళలో తీసుకొచ్చి సగం సగం ఏమంటారు సముద్రం మధ్యలో తీసుకొచ్చి పడిపోయింది భయ్, నేను చేయగలను. సో చెప్పు నీళ్ళలోకి తీసుకొచ్చినాక బొక్క పడిందంటే ఎట్లా చెప్పు నువ్వు. బ్రో పర్లేదు బ్రో, ఫస్ట్ బోట్స్ పోతాం బ్రో, కొన్ని హెలికాప్టర్ బోట్ కూడా రావాలి. ఏం చేయాలి అసలు అయితే అర్థం కావట్లేదు, మధ్యలో ఉండిపోయాము. చూడండి ఇక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్స్ స్విమ్మింగ్ చేసి వెళ్తే అయిపోతుంది బ్రో. అదే బ్రో అక్కడికి వెళ్ళాలి. మధ్యలో ఉండిపోయాము, ఏం చేయాలి అసలు అయితే అర్థం కావట్లే. ఇంజన్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. సారీ బ్రో, బ్రో మన ఫీల్ అవుతుంది. నిజంగా మిమ్మల్ని నమ్ముకున్నా చూడు, నా తప్పు అసలు. వాళ్ళు తీసుకోతా అంటే నువ్వు మనోన్ అని చెప్పి నీతో వస్తే నువ్వు కూడా ఎట్లా చేస్తే ఎట్లా చెప్పు. అంటే యాక్చువల్ ఆయిల్ బొక్క పడి మేము ఏం చేయగలం చెప్పరు, నువ్వు అసలు నామే ఫీల్ అవుతుంది బ్రో. ఇగో మనం అంటే ఎట్లా ఏమన్నా మనకి ఏమైనా పాపం వాళ్ళు ఎట్లా లేడీస్ ఉన్నారు సముద్రం మధ్యలో, పక్కన కూడా లేదు, ఆ ఒడ్డు కూడా లేదు. మరి ఏం చేద్దాం, ఎంత దూరంలో ఉన్నాము. ఎట్లా చేస్తామన్న ఇడికి దగ్గర ఉందా చెప్పు ఒక మాట. పర్లేదు బ్రో, నాకు ట్రై చేస్తాం. ఏం చేస్తాం, మేము అందరి కోసం ఒక త్యాగం చేసినా పర్లేదు, వెళ్తాను. ఎవరికన్నా అన్న ఇప్పుడు ఎట్లా అన్న, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంటికి ఎట్లా తీసుకోతామన్న మమ్మల్ని. గంట ఎండకు కూడా అయితలేదన్న మాతోని. ఏంది రాజు బ్రో, నిజంగా నీకైతే కొంచెం కూడా ఇట్లా చేస్తావు నువ్వు ప్రతిసారి. బ్రో సార్ నీకు సజంగా కావాలంటే వెళ్ళిపోతాను, వద్దు బ్రో. అరే ఆగు బ్రో, అరే పిచ్చి పట్టిందా ఏంటి నాకు ఇది. దుంకుకుంటా స్విమ్మింగ్ చేసుకుంటా పోయి బోట్ తీసుకొస్తా అంటాడు. అరే అన్న వచ్చారా అలా స్విమ్మింగ్ ఆయనకి. నిజంగా నా మొత్తం మూడ్ ఆఫ్ చేసిరా నా ఇంత లోపలికి తీసుకొచ్చి. ఆయనేమో స్విమ్ కొట్టుకుంటా పోతానే ఉన్నాడు. ఎట్లానా ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు పోయి తెస్తాడా మళ్ళీ ఆడదాకా పోయి టైం పడుతుంది అలా అయితే. ఇప్పుడు ఈ నుంచి ఆడుకోనికి ఎంతసేపు అవుతుంది అన్నకి. ఏం గంట అన్న నాకు, ఇగో నాకేం మైండే పని చేస్తలేదు అన్న. ఆయన ఇగో ఆడదాకా విండు, ఇంకా ఆడదాకా ఎప్పుడు పోతాడన్న, 2 గంటలకు పోయి పొద్దు రాత్రి అవుతుంది ఈ నుంచి ఆడికి పోయే వారికి. ఎట్లానా ఇప్పుడు ఏంది, ఏదైనా కొంచెం చెయ్యరన్నా. 5 minutes అంటే ఇప్పుడు ఆడదాకా పోయి పోలేడు కదన్నా. చూడు ఏదో ఒక ట్రై అన్న, మీరు నిజంగా ఇట్లా చేస్తారు ఇంత లోపల తీసుకొచ్చి నీళ్ళలా. ఒకసారి అయితే నేను ట్రై చేసి చూస్తా. ఇక వచ్చింది చెక్కదు చెయ్యాను, ఇక నువ్వే నాతో అయితే లేదు. అరే కూర్చోరా పడతావు. పడతావేంది, బండి అయిపోయినాక నువ్వు ఇప్పుడు పడతావు అంటావు. ఇక ఆడి ఇంటికి ఎట్లా పోతావు. స్టార్ట్ అవుతలేదంట, ఇక లోపల తెచ్చేసి ఆపేసిండు. మరి ఏం చేయాలి ఇప్పుడు. చూడండి ఏదో ఒకటి చెయ్యు, స్టార్ట్ అవుతుంది. అయిపోతుంది ఏంటి బ్రో, నిజంగా నీకు పిచ్చి పట్టింది అనుకుంటా. నువ్వు అట్లా నీళ్ళ దుక్కెట్ ఎట్లా చెప్పు. ఏమన్నా అయితే ఎట్లా. ఇంకా మంచిగా స్విమ్మింగ్ వస్తుండు, బోట్ స్టార్ట్ అయింది కాబట్టి జర పానం వచ్చింది, లేకపోతే ఏమో అనుకున్నా. నిజంగా పిచ్చి పట్టింది బ్రో నీకు. అట్లా వెళ్ళిపోతే ఎట్లా చెప్పు, నీళ్ళలో ఏమన్నా అయితే ఎట్లా. ఎక్కువ సారీ బ్రో, నీకు అసలు అందుకే అలా ఉంది. అంటే లేకపోతే నీళ్ళు వస్తుంటుంది, చల్లగా ఉంటుంది. చిన్న బోట్ల నుంచి ఇప్పుడైతే పెద్ద బోట్లకు వచ్చేసినాం మనము. సో అక్కడ ఎలా ఉంటాయి చూడడానికి వెళ్తాము. చిన్న బోట్ లో నేను ఎందుకు కనిపించలేదంటే నాకు ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి, నాకు బోట్ పడలేదు అనమాట. సో అందుకనే నాకైతే ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి, అసలు వల్ల అవ్వట్లేదు. సో అందుకని పెద్ద బోట్ లోకి షిఫ్ట్ అయ్యా. మాక్సిమం నాకు తెలిసి వీళ్ళందరూ పెరిగన్నం చేపల కూర తింటారు అనుకుంటా. సో ఇగోండి చూడండి. సో డ్రైవర్ వచ్చిండు, చూసే కదా తండేల్ హీరో 2 గేర్స్ ఇవి గేర్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు వెళ్తుంది స్టార్టింగ్ వెళ్తుంది.
అది జీపీఎస్ ఉంటే ఆఫ్ చేస్తారు. అది ఎంత ఫాస్ట్ వెళ్తుందో స్పీడింగ్ స్పీడింగ్ మీటర్ ఎన్ని కిలోమీటర్స్. టైటానిక్ మూవీలో ఉంటది. నువ్వు టండెల్ మూవీకి సెకండ్ హీరో కదా? కాదా? అవు. ఏ సాంగ్ ఒకటి పాడు. అది టండెల్ మూవీది కాదు. నాకు వచ్చింది వాడుతున్నాను. చూసారా? గ్లౌజెస్ వేసుకొని అది ఫిషింగ్ చేస్తారు అనమాట. సో సరే బుజ్జి తల్లి సాంగ్ పాడవా నా కోసం. బుజ్జి తల్లి. బుజ్జి తల్లి నీకోసం చేప పెద్ద చేప. చలో ఇంకా బయట చూద్దాం. వెళ్ళేటప్పుడు పూజ చేసుకుని వెళ్తారు. స్టార్టింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ మొక్కుని. తండేల గాడ్స్ అనమాట. అంటే ఇదేంటి ఎనర్జీ డ్రింక్ మీకు? ఇది గ్లూకోజ్ డ్రైవర్ కి. ఇప్పుడు నేనే కదా డ్రైవర్. మరి ఇప్పుడు లైక్ తుఫాన్స్ వస్తాయి కదా, అప్పుడు మీకు ఎలా? లోపు ఒకవేళ షిప్పింగ్కి వెళ్ళారు అనుకో, ఆ మధ్యలో తుఫాన్ వస్తే ఇక్కడ బయట ఉంటాం, ఏమైనా షిప్ అయితే ఇలా వెళ్ళమని చెప్తాం అనమాట. జాగ్రత్త, పౌలు జాగ్రత్త. అంటే ఇప్పుడు మీరు షిప్పింగ్ స్టార్ట్ చేసేస్తారు, చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు. మధ్యలో సముద్రం మధ్యలో ఒకవేళ తుఫాన్ వస్తే ఏం చేస్తారు? యాంకర్ వేస్తాం. యాంకర్ ఉంటుంది అంటే తాడు కట్టుకుంటారు అనమాట. తాడు కట్టి కిందకి వేస్తాం. అప్పుడు బోట్ ఒక దగ్గర ఉంటుంది అనమాట. దాని మీద ఉంటుంది. అప్పుడు అందరూ ఉంటాం. ఇంకా వీళ్ళు తెప్పింది అనుకో, దరి మీటర్కి వెళ్ళి అంతే దరి అంటే మన ఊర్లో అవన్నీ కనిపిస్తాయి. దరి మీటర్కి వెళ్ళి అంటే తుఫాన్ వచ్చినప్పుడు ఒకవేళ మీరు చేపలు పట్టిన ఎందులో వేస్తారు? ఎక్కడ? ఇప్పుడు ఈ బోట్ లో తండ్రి హీరో వచ్చారు. సో ఫస్ట్ అయితే కెమెరా చెప్పండి. అంతే తండ్రి హీరో తండ్రి తన చెప్పండి వరుస సైడ్. అంటే మీరు ప్రాణాలు వదులుకొని వెళ్తారు కదా, చాలా ఫోర్స్ చేసుకొని. చాలా కష్టం ఉంటుంది అనమాట అక్కడ. కరెక్ట్ పెద్ద పెద్ద వచ్చేసి చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక చుట్టూ ఫుడ్ కూడా తినను. సో మరి తండ్రి సినిమా రియల్ అంటారా ఫేక్ అంటారా? ఒక ఏటకు వచ్చాడు మా ఊళ్ళో. సో నేను వెళ్ళిన బోర్కి వెళ్ళా. వచ్చాడు. ఒక ఏటకు వచ్చి చిన్న ఫోన్ పట్టుకో. కోట్లో కట్టాము. కోట్లో కట్టిన తర్వాత 5-6 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆటలు. చూసారా 2 నిమిషాలు మేమే అసలు వాళ్ళు 4 days 3 days ఎలా ఉంటారు ఇప్పటికీ నాకైతే అర్థమైతలేదు. యాక్చువల్గా నేనైతే ఒకసారి అయితే బోర్డుకి వెళ్ళాను. అంటే 20 days అంత అవుతుంది. నేను వెళ్ళేటప్పుడు అయితే తుఫాన్ స్టార్ట్ అయ్యింది. సో అప్పుడైతే నేను పడుకుందామంటే పడుకున్నా స్లో ఉండేది కాదు. ఇక్కడ పడుకుంటే పక్కకి వెళ్ళిపోయేవాడిని, అక్కడ వెళ్ళిపోయేవాడిని. సో ఫస్ట్ లైఫ్ లో అయితే చాలా రిస్క్ తీసుకున్నా. కానీ 20 days కూడా నాకు నరకంలా ఉంది. ఇక్కడైతే స్థానం కూడా ఉండదు. 20 days లోపల ఫుడ్ ఉంటుంది. అక్కడ ఇడికెళ్ళి తీసుకొని పోతా. ఏంటంటే ఫుడ్ తిందామని తెక్కింది కాదు, గాలికి వాంతి అయిపోయి. కానీ అలాగే తినేవాడిని. కానీ కొన్ని రోజులు అలాగే స్నానం చేయడం కూడా అక్కడ ఏమి ఉండదు. 20 days కి 2 times స్నానం చేయడం అవుతుంది అంతే, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. సో చాలా రిస్క్. సో వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. కొంచెం వీళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. చెప్పండి కొంచెం ఏమైనా. ఇల్లామో వచ్చాము మరి అంతే. పిల్లలు ఫోన్ లేవు. తండ్రి మూవీ నిజమేనా? సేమ్ దానికంటే చూసారు అందుకే దానికంటే ఒక 10% రిస్క్ ఎక్కువ. ఓకే చాలా చెప్తున్నారు కదా, విన్నారు కదా ఫ్రెండ్స్. చాలా రిస్క్ అయితే ఉంటది. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాం. ఇది అఫీషియల్ కి చాలా సబ్స్క్రైబ్ చేయండి. నీటిలో కెరటాలు బాగుంటుంది మరి చాలా ఇబ్బంది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా ఆఫీషియల్ అని చెప్పండి. Like, share, subscribe to India Official. So guys, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు India Official. So see you in the next video. Bye bye.